మనం చదివిన మనం నేర్చుకున్న విషయము దేవుని గొర్రెపిల్ల వివాహ మహోత్సవం సమయం వచ్చి ఉన్నది. ఆయన భార్య తన తాను సిద్ధపరచు. ప్రకటన గ్రంథం 19 అధ్యాయం 7, 8 వచనం ఒకసారి చదవండి. ఎవరైనా చదవండి. పాస్టర్ గారు ఒకసారి రిఫరెన్స్ చెప్పరా? ప్రకటన గ్రంథం 19 అధ్యాయం 7, 8 వచనం. అప్పుడు గొప్ప సమూహపు శబ్దము, విస్తారమైన జలముల శబ్దము, బలమైన ఉరుముల శబ్దం, స్వరము, సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు యేసునాడు, ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచదమని చెప్పగా వింటిని. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశ ప్రైజ్ ది లార్డ్. మనము అక్కడ చదివిన విషయము గొర్రెపిల్ల వివాహ మహోత్సవం. చివరు నిజమైన క్రైస్తవుడు రక్షణ మార్గని అనుభవం పొంది ఆయన రాకడ సమయములో, రెప్పపాటు సమయములో పునరుత్థానం పొంది ఆయనతో కూడా కలిసి పరలోక రాజ్యములో ఆ ప్రేమ విందులో పాల్పొందిన భాగమే మనం అక్కడ చదివింది. అక్కడికి వెళ్ళడానికి ప్రతి ఒక్కరూ ఆయన భార్య గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయం వచ్చి ఉన్నది. ఆయన భార్య తన తాను సిద్ధపరుచుకుని ఉన్నది. అదే ఆ విషయమే మనం ఇదివరకు నేర్చుకుంది. ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు దేవుని కోసము ఒక సమూహము దేవుని ప్రత్యేకపరిచి ఉన్నాయి. ఏ పుస్తకాలు చూసినాలు, ఎక్కడ చూసినాలు ఏర్పరుచుకున్న ఒక సమూహం, ప్రత్యేకపరుచుకున్న ఒక సమూహం, సపరేట్ గా సిద్ధపరిచిన ఒక సమూహం, అన్నిలతో కలిసిపోకూడదు, అన్ని ఆచారములు సంప్రదాయములు వారిలో ఉన్న ఏ కార్యములు దేవుని ప్రజలు కలిసిపోకూడదు, అది దేవుడు కోరుచున్న ఒక విషయం. అలాంటి ప్రాముఖ్యత ఎక్కువ సంఘములకు ఎక్కువ మంది ఇవ్వలేదు. ఆ ప్రాముఖ్యత ఇవ్వాలి. దేవుని సంఘం అక్కడే ఒక కాలు ఇక్కడ ఒక కాలు పెట్టి బ్రతికిన వారు కాదు. దేవుని కోసము గట్టిగా విశ్వాసములో నిలబడిన వారు, ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా ధైర్యముగా నిలబడిన వారు, మరణమైనను జీవమైనను కరువైనను గడ్గమైనను శ్రమలైనను పోరాటమైనను ఏమొచ్చినాలు ధైర్యముగా నిలబడిన ఒక సమూహమే దేవుని సంఘం. అలాంటి ఉన్నవారు ఎలా ఉండాలి, అదే మనం ఇదివరకు నేర్చుకున్న విషయం. ఇప్పుడు మన పోయిన క్లాసులో కొన్ని విషయం నేర్చుకున్నారు. అది మిగిలిన కొద్ది భాగం లేవియాకాండం 10 అధ్యాయం 10 వాక్యం మనం చదివారు.
మీరు ప్రతిష్ఠింపబడిన దాని నుండి అది మనం చదివి మలాకీ గ్రంథము 2వ అధ్యాయం 6, 7 వచనం ఒకసారి చదవండి. ఈ స్క్రీన్ లో ఉన్న మధ్య భాగం మలాకీ 2వ అధ్యాయం 6, 7. సత్యము గల శాస్త్రము బోధించు దుర్బోధనమును చేయక సమాధానమును బట్టి యథార్థతను బట్టి నమస్కరించి నడుచుకుని వారై దోషము నుండి అనేకులు. ఇంకొక వాళ్ళు చదువుమా, మీరు చదివినప్పుడు నెట్ కొద్దిగా స్లో ఉన్నాయి, అందుకోసం ఇంకొక వాళ్ళు బాగానే నెట్ ఉన్న వారు ఎవరైనా ఒకసారి చదవండి. సత్యము గల ధర్మశాస్త్రమును బోధించుచు దుర్బోధన ఏమాత్రమును చేయక సమాధానము బట్టి యథార్థతను బట్టి ననుసరించి నడుచుకొని వారై దోషము నుండి అనేకులను త్రిప్పురి. దోషము నుండి అనేకుల్ని తిప్పురి. ఏమి? సత్య మార్గము యథార్థముగా బోధించాలి. సత్య మార్గము యథార్థముగా బోధించినప్పుడు దోషము నుండి, అన్ని సంప్రదాయముల నుండి, ఆచారముల నుండి ఎక్కువ మందిని తిప్పడానికి మనకు సాధ్యమే. అది ముందు మనం ఎక్కువ వాక్యం చదివారు. ఎస్కేల్ గ్రంథము 22వ అధ్యాయము 26 వచనములు, 44వ అధ్యాయం 23 వచనములు, హోషేయ గ్రంథము 4వ అధ్యాయం 6 వచనము అన్ని మనం అది పాత క్లాసులు చదివిన విషయం. సత్యము, ఈ దుర్బోధ ఎక్కువ ఉన్నాయి. దుర్బోధ మనం చెప్పడానికి సాధ్యమే కాదు, అలాంటి దుర్బోధ. కొంతమంది బాప్తిసం చేసినదే, నేను పోయిన ఆదివారం బాప్తిసం కార్యక్రమం జరిగింది. అప్పుడు అక్కడ నది దగ్గరికి వెళ్ళినప్పుడు మన లోకల్ సంఘములో ఉన్న ఆ పాస్టర్ గారు అందరినీ క్లాస్ పెట్టి తీసుకుని అక్కడికి వచ్చి సరి ఒక మాట చెప్పి తర్వాత నీళ్లు వెళ్ళాలని ఆలోచన చేసి ఆ బ్రిడ్జి కిందే నీడ మీద ఇసుక మీదకి వచ్చి కొన్ని బాప్తిసం కోసము కొన్ని కార్యము నేర్పించినప్పుడు అక్కడికి వచ్చిన వాళ్ళు ముగ్గురు, అయ్యా నాకు బాప్తిసం కాలేదు. ఎందుకమ్మా? నేను పెళ్లి బాప్తిసం చేశాను. నేను ఏదో ఒక బంధువుల ఇంటిలో వెళ్ళినప్పుడు అక్కడ కూటం జరిగినప్పుడు మాస్టర్ గారు చెప్పండి మీ బాప్తిసం పొందండి అని చెప్పి 10 వయసు ఉన్నప్పుడు నేను బాప్తిసం పొందారు. ఎందుకు ఏమో తెలియదు నాకు. ఇంకొక ఆమె చెప్పి నేను యేసునామములో బాప్తిసం పొందారు. 3 సారి నేను నీళ్లు తండ్రిని చెప్పినప్పుడు ఒకసారి, మళ్ళీ కుమారుని చెప్పిన ఒకసారి, మళ్ళీ పరిశుద్ధాత్మ దేవుని ఒకసారి. అలాగునా ఏమో మనం చేసిన కార్యం ఏమో ఎందుకు అది చేసినది మనకు తెలియదు. ఆయన మరణములు పాల్పొందడానికి మనం చేసినప్పుడు, ఆయన శిలువ మరణము, ఆ మరణము పాల్పొందడానికి మనము, ఆయన పునరుత్థానములు మనం పాల్పొందడానికి ఇది చేసినప్పుడు అన్ని దుర్బోధ ఎక్కడ వెళ్ళిన వాళ్ళు ఒక్కొక్క సేవకులకు ఏదో ఆలోచన అలాగే చేసింది. అది కాదు మనకుంది. మనము వాక్యాధారంగా మనం చేయాలి. ఏం చేసినాலும் వాక్యాధారంగా. యేసు ప్రభు అలాగ 3 సారి అలాగ ముడిగారు, అక్కడ ఏమో రాయబడి లేదు. కొంతమంది యేసునామములు చేసును. ఈ సాల్వేషన్ ఆర్మీ అలాగ ఒక సంఘం ఉన్నాయి. వారు ఒక జెండా పెట్టి అందరూ తలకి మీద ఇలాగ జెండా, లేదా ఈ జెండా ఒక సిలువలు పెట్టి ఆ జెండకి చుట్టూ ఇలాగ 3 సార్లు తిరిగి, అదే బాప్తిసం. అలాగే కాదు. ఎందుకు? ఈ సత్యవాక్యం సరిగా మనం బోధించాలి. ఈ దుర్బోధ తొలగిపోవడానికి మనము కరెక్ట్ గా నిజ బోధ మనం నేర్పించాలి. అది ఒక సేవకుడు బాధ్యత. అలాగే దుర్బోధ నుండి వారిని తిప్పడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయాలి. కిందే చదువు.
స్క్రీన్లు ఉన్నాయి. యాజకులు సైన్యములకు అధిపతియగు యెహోవా దూతలు గనుక జనులు వారి నోట ధర్మశాస్త్ర విధులను నేర్చుకొందురు. వారు జ్ఞానమును బట్టి బోధింపవలెను. మనం ఏం చేయాలి? వారికి జ్ఞానం రావడానికి ప్రతి ఒక్క సేవకులు అది బోధించాలి. ఇంకా మనం చదివినప్పుడు తర్వాత వాక్యము స్క్రీన్లు 1 సమూయేలు 12వ అధ్యాయం 23 నుండి 25 వరకు త్వరగా చదివి వెళ్ళిపోవచ్చు. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడగుదును. అది నాకు దూరమగును గాక. కానీ శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధింతును. ఆయన మీ కొరకు చదువు. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసెనో అది మీరు తలంచుకొని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యక్యము. మీరు కీడు చేయువారైతే తప్పకుండా మీరును మీ రాజును నాశనమగుదురు. సమూయేలు ప్రవక్తగా చెప్పిన వాక్యం, నేను మీకోసం ప్రార్థన చేయలేదా? దేవుడితో నేను పాపం చేసును, అది నాకు మంచిది కాదు. కానీ దేవుడు మాట, దేవుడు మీకు ఇచ్చిన ఆ ప్రతి విషయం నేను మీకు బోధించను. ఆ మంచి కార్యములు, ఆ చక్కని వర్తమానము, దేవుని ఆజ్ఞ మీకు బోధించిన ఆ బోధ మీ విని ఆయన మీద ఆధారపడి మీ బ్రతకాలి. దేవుడి చిత్త ప్రకారం బ్రతకలేదా మీకు అది నష్టం. ఏ రాజు అయినా ఎవరైనా అది కష్టము, నాశనం. మనం ఎక్కడ చూసినాను సేవకుడుకు బాధ్యత ప్రజలకు ప్రార్థన చేయాలి. అది మన బాధ్యత. ప్రార్థన చేయలేదా? దేవుడితో మన భావం చేసింది. దేవుడిచ్చిన సత్యమైన సరి అయిన బోధ మనము ప్రకటించాలి, నేర్పించాలి, బోధించాలి. లేదా ఈ ప్రజలు నాశనములు వెళ్ళిపోయిన అది కింద ఒక భాగం చదువు. మీరు ఆ కింద లేని ఒకసారి చదువు. మీరు కీడు చేయువారైతే తప్పకుండా మీరును మీ రాజును నాశనమగుదురు. దేవుని వాక్యం విడిచిపెట్టి కీడు చేసిన, సంప్రదాయములు చేసిన అది చెయ్యొద్దు. అలాగే దేవుడు రాసి ఇచ్చినప్పుడు ఈ ఊరు సంప్రదాయములు, పెద్దల సంప్రదాయములు, కులాలు ఉన్న సంప్రదాయములు, మతాలు ఉన్న సంప్రదాయములు అన్ని మీ చేసి కీడు చేసిన తప్పకుండా మీ రాజ నాశనం అయిపోతే. ఏ సంఘమైనా కీడు చేసిన కీడు నేను చెప్పినప్పుడు దేవునికి విరోధంగా ఏదైనా చేసిన మీ అర్థం చేసుకోవాలి. అపవాది అక్కడ పని చేసిన ఖచ్చితంగా ఆ కుటుంబమైన, సంఘమైన 20 మంది 30 మంది ఉన్నాయో ఆయన భార్య తన తాను సిద్ధపరుచుకొను. అదే మన బాధ్యతే. వారికి మంచి బోధ చెప్పాలి, నేర్పించాలి. మనకు బాధ్యత ఉంది. వారి కోసం ప్రార్థన చేసి ఉన్నాయి. బుధవారం కూటం, మగులకు కూటం ఉన్నాయి, ఉపవాస ప్రార్థన ఉన్నాయి, ఆదివారం ఆరాధన ఉన్నాయి, సువార్త ప్రకటించడం ఉన్నాయి. అన్ని చేసినప్పుడు వారిని తప్పు మార్గం నుండి తిప్పడానికి మనకు బాధ్యత ఉంది. వారికి జ్ఞానం బోధించలేదా? మరి ఇలాగే వారు మంచి క్రమంలో అది ఒక సేవకురాలు బాధ్యత. మనం మర్చిపోకూడదు. 7వ వచనము అక్కడే మనం చదివినప్పుడు స్క్రీన్లు చూసి ఒకసారి చదవండి. యేసుక్రీస్తు ఒక పెళ్లి కుమార్ ఎవరు?
ఎవరు దేవుడికి పులి కుమార్తె లేదా పులి కుమారుడు ఎవరు? ఆయన భార్య ఎవరు? చెప్పండి, మీకు తెలిసింది. ఆయన భార్య ఎవరు? పులి కుమార్తె ఎవరు? చెప్పండి తెలిసిన వాళ్ళు. ఎవరు ఏం చెప్పలేదు. సంఘము. వయసు సంఘం సంఘం మనం పాస్టర్ గారు. హలో హలో ఇప్పుడు ఎలా ఉన్నాయి? ఓకే. యేసుక్రీస్తు ఒక పెళ్లి కుమార్తె ఎవరు? మనము ఇంకా సార్వత్రిక సంఘము, ఎత్తబడే సంఘం, ఎత్తబడిన సంఘము. ప్రకటన గ్రంథం 21:2 చదవండి. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమునందున దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని. ఇప్పుడు ఒకటి వాక్యంలో ఒకసారి చదువు. అంతట నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదట ఆకాశమును మొదట భూమియు గతించిపోయెను, సముద్రమును ఇక లేదు. అక్కడ కొత్త ఆకాశము కొత్త భూమియు గతించిపోయెను, సముద్రము అక్కడే లేదు. తొమ్మిది వాక్యం ఒకసారి చదువు. 21:9. అంతటా ఆ కడపటి 7 తెగుళ్లతో నిండిన 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 దేవదూతలలో ఒకడు వచ్చి, ఇటు రమ్ము, పెండ్లి కుమార్తెను అనగా గొర్రె పిల్ల యొక్క భార్యను నీకు చూపెదనని నాతో చెప్పి 10. ఆత్మవశుడనయ్యున్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతము మీద కోనిపోయి యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమునందున దేవుని యొద్ద నుండి దిగివచ్చుట నాకు చూపెను. ఇక్కడ 9 వాక్యములు రండి దేవుని గొర్రెపిల్లని నేను చూపించాను చెప్పి తీసుకుని వెళ్ళిపోయింది. ఒక ఎత్తైన పర్వతములు వెళ్ళి వారిని చూపించును. గొర్రెపిల్ల ఆయన భార్య ఎవరు? అప్పుడు వారు చూసినది ఏమి? ఒక పరిశుద్ధ పట్టణము పరలోకము నుండి దిగవచ్చు. ఒక పరిశుద్ధ పట్టణం పరలోకము నుండి దిగవచ్చు ఉన్నాయి. అదికి లెక్క అక్కడ రాయబడి ఉన్నాయి. నేను అక్కడికి వస్తా. ఈ గొర్రెపిల్ల వివాహ మహోత్సవం, గొర్రెపిల్ల ఎవరు? మనము, సంఘము, ఎత్తబడిన వారందరూ అన్ని అక్కడ ఉన్నాయి. కానీ దేవుడు వాక్యములో ఈ గొర్రెపిల్ల భార్య అలాగ రాయబడిన ఆ విషయము ఒక పరిశుద్ధ పట్టణమే చూపించినది. ఆ 10 వాక్యం ఒకసారి చదువుమా. ఆత్మవశుడనయ్యున్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతము మీదికి కొనిపోయి
యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమునందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట నాకు చూపెను. అప్పుడు 9 వాక్యములు ఏమడిగింది? రండి, గొర్రెపిల్ల భార్యని నేను చూపించా. అది చూపించని చెప్పిన తర్వాత చూపించినది ఏమి? ఒక పరిశుద్ధ పట్టణమే పరలోకము నుండి సిద్ధపరిచి దిగి వచ్చింది. అప్పుడు మనం అర్థం చేసుకోవాలి, దేవుని గొర్రెపిల్ల ఎవరు అడిగినా మన ఒకటి కాదు, ఈ పరిశుద్ధ పట్టణములు ఎవరు నివాసం చేసిన వారందరూ దేవుని గొర్రెపిల్లి, దేవుని భార్య. సారీ, గొర్రెపిల్ల కాదు, దేవుని భార్య, ఆయన వధు, పెళ్లి కుమార్తె. ఈ పరిశుద్ధ పట్టణం అదే వాక్యములు పెళ్లి కుమార్తె పరిశుద్ధ సంఘం అలాగే రాయబడి లేదు. కొంతమంది అలాగే చెప్పనున్నాయి. పరిశుద్ధ సంఘం ఆయన పెళ్లి కుమార్తె మనమందరం అలాగే రాయబడి లేదు. പക്ഷേ దూత చూపించిన విషయము, పెళ్లి కుమార్తెని నేను చూపించని చెప్పి ఎత్తైన స్థలములు, ఆత్మ వివిశదయులు ఎత్తైన స్థలములు తీసుకుని వెళ్ళిపోయి చూపించినది పరలోకము నుండి ఒక పట్టణం సిద్ధపరిచి వచ్చినది. నేను అక్కడికి వస్తాను. అప్పుడు పెళ్లి కుమార్తె ఎవరు? మన 19 ఒకసారి చదవండి, స్క్రీన్లు ఉన్నాయి. మరియు అతడు నాతో ఇలాగు చెప్పెను, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయుము. మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పెను. పెళ్లి కుమార్తె ఆ ప్రేమ విందులు పిలువబడిన వారందరం ధన్యులు. అది ఎవరు? ఎవరినే పిలువబడిన వారు ఉన్నాయి, వారందరం ధన్యులు. ఈ మాట దేవుని యథార్థమైన మాట, చాలా ప్రాముఖ్యం. దేవుడు అలాగే ఎల్లప్పుడూ చెప్పలేదు. ఇది మాట దేవుని యథార్థమైన మాట. ఆ ప్రేమ విందుకు పిలువబడిన వారు మనమందరం, ఎవరైనా పిలువబడిన వారు ఉన్నాయి, వారందరం ధన్యులు. పిలువబడిన వారు ఎవరు? ఎబ్రాయి లేఖనము 11 అధ్యాయము 10 నుండి 16 వరకు చదువునప్పుడు, ఎబ్రాయి లేఖనము, ఎబ్రాయి పత్రిక 11 అధ్యాయము 10 నుండి 16 వరకు చదివినప్పుడు అక్కడే పూర్వకాల పాతకాల పరిశుద్ధులు అక్కడే ఉన్నాయి. వారందరూ ఈ ప్రేమ విందులు పిలువబడిన వారందరూ. పాతకాలములను పరిశుద్ధులు, ఈ నూతన కొత్త నిబంధన కాలములు దేవుడితో కూడిన సహవాసము, ఆ కార్యం చాలా కోరుచున్న వారి అక్కడ రాయబడినప్పుడు అక్కడ ఒక మాట ఉన్నాయి. పదమూడు నుండి ఒకసారి చదవండి. 11 అధ్యాయం 13. వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి, తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారి మృతి నొందిరి. ఈలాగు చెప్పువారు తమ స్వదేశమును వెదుకుచున్నామని విషాదపరచుచున్నారు కారా. వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశము జ్ఞాపకముంచుకున్న ఎడల మరల వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును. 16
అయితే వారు మరీ శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి వారి దేవుడనని అనిపించుకొనుటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. ఎలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణము సిద్ధపరిచి ఉన్నాడు. ఆ ఈ పాత నిబంధన కాలములున్న పరిశుద్ధులు అందరి కోసము దేవుడు ఒక పట్టణము సిద్ధపరిచి ఉన్నాయి. ఆ పట్టణము 13 వచనములు మనం చదివినప్పుడు వారందరూ దూరమే నిలబడి అది చూచిది. అక్కడికి వెళ్ళలేదు, దూరము నిలబడి వారు అది చూశారు. ఆ వాగ్దాన నివృత్తి అప్పుడు పొందలేదు. వారెప్పుడు కోరుచున్న విషయము దేవుడు సిద్ధపరిచిన పట్టణములు వెళ్ళాలి. దూరమేలు విశ్వాసముతో వారు అది చూశారు. డైరెక్ట్ చూడలేదు, విశ్వాసముతో వారు చూసి దేవుడు సిద్ధపరిచిన ఆ పట్టణములు వెళ్ళడానికి. అప్పుడు ఆ పట్టణములు ఎవరున్నాయి? పాత నిబంధన కాలములున్న పరిశుద్ధులందరూ ఉన్నాయి. పాత నిబంధన కాలములున్న పరిశుద్ధులు మరలా ఇప్పుడు మారు మనసు పొంది కొత్త నిబంధన కాలము మేడగదులు పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చిన ఆ రోజు నుండి కొత్త నిబంధన సంఘం ప్రారంభమైనప్పటి నుండి యేసుప్రభు రాకడ వరకు బ్రతికిన మారు మనసు పొంది వాక్యానుసారంగా బ్రతికిన ప్రతి ఒక్క విశ్వాసి ఏదో చేసి బ్రతికిన వారు కాదు, పరిశుద్ధులను తీసుకుని వెళ్ళిపోవడానికి యేసుప్రభు వచ్చినది. పరిశుద్ధంగా వాక్యాధారంగా అన్నిలతో కలిసిపోకూడదా, పవిత్రంగా. మనం అక్కడే చదివినప్పుడు ఇంకొక మాటే ఉన్నాయి. వారికి ఆ పెళ్లి కుమార్తెకి ఆయన భార్యకి ఒక వస్త్రం ధరించడానికి, ఆ వస్త్రము వెలుగు కలిగిన వస్త్రము, నీతి వస్త్రము. నీతి వస్త్రం ధరించి అవనీతి తొలగించి పాపం వదిలేసి కష్టమైన నష్టమైన బాధ అయిన దేవుడి కోసము గట్టిగా నిలబడిన వారందరూ కొత్త నిబంధన కాలములున్న పూర్తిగా విశ్వాసములు నిలబడిన విశ్వాసులందరూ ఉన్నాయి. ఇంకా ఈ పట్టణములో మహాపీడన కాలములు, మహాశ్రమలు దినములు. ఇప్పుడు యేసుప్రభు ఈ రోజు వచ్చిన సిద్ధపరిచిన వారిని అందరినీ తీసుకొని 7 సంవత్సరము పరలోక రాజ్యం ఆకాశ మండలములు ఉన్నాయి. 7 సంవత్సరం అక్కడే పృథివీల విభజనము జరిగిన. మనం చేసిన ప్రతి కార్యకు దేవుడు అక్కడ దేవుడు పెట్టిన సింహాసనమే క్రీస్తు న్యాయపీఠం. 2 కొరింథీ 5వ అధ్యాయం 10 వచనములు. తర్వాత దేవుడు ఒక సింహాసనం పెట్టిన ఉన్నాయి. ఆ సింహాసనము యెహోషాపాతు సమదలములు దేవుడు పెట్టిన ఒక సింహాసనం. ఆ సింహాసనం మీదే దేవుడికి వచ్చి కొందరిని ఎడము పక్కనము, కొందరిని కుడి పక్కములు నిలబడును. ఎడము పక్క ఉన్నవారు శాపగ్రస్తుడైన మీరు నరకాగ్నిలో వెళ్ళిపోండి చెప్పు. కుడి పక్క ఉన్న వారిని దేవుడు పరలోక రాజ్యం తీసుకుని వెళ్ళు. అది ఏం జరిగిన విషయం ఏదైనా ఏమనగా ఈ 7 సంవత్సరం జరిగినప్పుడు పృథివీల విభజనము, ఆకాశ మండలములు దేవుడు సిద్ధపరిచిన స్థలములు జరిగినప్పుడు భూమి మీద 7 సంవత్సరము యాంటీ క్రైస్ట్ మూవ్మెంట్, యాంటీ క్రైస్టు ప్రభుత్వ పరిపాలన చేసిన సమయం. 3.5 సంవత్సరం బాగానే మంచిగా ఉన్నాయి. ఆ విషయము దానియేలు గ్రంథములు ఉన్నాయి. 3 సంవత్సరం తర్వాత కఠినమైన నియమం పెట్టు. ఆ సమయంలో యూదులందరూ అనుమానం చేసి ఇది ప్రభు కాదు, మషిగా కాదు. అప్పుడు ఆయనతో ఎదిరించినప్పుడు యూదులందరినీ చంపేయడానికి వారు నియమం కఠినంగా చేసి, ఆ సమయంలో ఇశ్రాయేలు ప్రజలందరూ స్వదేశము యెహూదా దేశం విడిచిపెట్టి చుట్టూ ప్రాంతాలు ఉన్న ఇతర దేశానికి వెళ్ళిపోవున్నప్పుడు అక్కడే
ఈ ఇశ్రాయేలు ప్రజలకు రొట్టియు నీరు ఇచ్చి సహాయం చేసిన కొంతమందిని దేవుడు పరలోక రాజ్యం వెళ్ళడానికి ఒక అవకాశం ఇచ్చిన ఉన్నాయి. యూదులకు ఆ సమయములు సహాయం చేసిన వారు. ఆ సమయములో రక్షణ యేసుప్రభు వచ్చిన తర్వాత కొత్త నిబంధన సంఘం కాదది. అది మహాశ్రమ దినములు రక్షణ పొందిన కొంతమంది. వారికి మనకు కాదది. ఇశ్రాయేలు ప్రజలు భయం నిమిత్తము, బాధ నిమిత్తము స్వదేశం విడిచిపెట్టి పరిగెత్తి వెళ్ళిపోయినప్పుడు వారికి సహాయం చేసిన ఇశ్రాయేల్ రాష్ట్రத்துக்கு చుట్టూ ప్రాంతాలు ఉన్న రాష్ట్రములు ఉన్న కొంతమంది, అది అరబీ అయినా ఎవరైనా, వారికి ఆ మహా శ్రమ దినములు అక్కడి నుండి కొంతమందికి రక్షణ పొందిన ఉన్నాయి. అదే మనము సువార్తలు మనం చదివిన విషయము. గొర్రెల్ని కొందరిని కుడిమ పక్కము, కొందరిని ఎడమ పక్కము. అప్పుడు ఎడమ పక్కము ఉన్న వారితో దేవుడు ఏం చెప్పింది? శాపగ్రస్తులైన మీ అందరూ వెళ్ళిపో, నరకానికి వెళ్ళిపో. కుడి పక్కం ఉన్న వారితో దేవుడు చెప్పినది, మీరు మా రాజ్యములు ప్రవేశించండి. అది మహాశ్రమ దినములు రక్షణ పొందిన ఇశ్రాయేలుకు సహాయం చేసే నిమిత్తము. యెషయా గ్రంథంలో ఒక మాటే ఉన్నాయి, మా ప్రజలు అరణ్యములు పరిగెత్తినప్పుడు మా ప్రజలకు నీరు రొట్టి ఇచ్చి సహాయం చేసిన వారు. ఇప్పుడు కాదు, అది వచ్చిన యేసుప్రభు రాకడ తర్వాత జరిగిన విషయం. అలాంటి ఉన్న కొన్ని పరిశుద్ధులకు ఈ పరిశుద్ధ పట్టణములు వెళ్ళడానికి, అప్పుడు పాత నిబంధన కాలములు ఉన్న పరిశుద్ధులందరూ, కొత్త నిబంధన కాలములు ఉన్న పరిశుద్ధులందరూ మహాశ్రమ దినములు, అది సుమారు 3.5 సంవత్సరమే. ఆ కాలములు కొందరు రక్షణ పొందిన ఉన్నాయి. వారికి రక్షణ పొందిన చేసినము ఇశ్రాయేలు ప్రజలకు సహాయం చేసే నిమిత్తము వారికి అక్కడికి వెళ్ళడానికి దేవుడు ఒక అవకాశం ఇచ్చిన ఉన్నాయి. ఆ పరిశుద్ధ పట్టణం లోపలి కాలు వారు బ్రతికినది పరిశుద్ధ పట్టణத்துக்கு బయటికి, కానీ పరలోక రాజ్యం వెళ్ళొచ్చు. అది దేవుడు వారికి కొద్దిగా సహాయం ఇచ్చిన ఉన్నాయి. అలాంటి ఉన్నవారు అందరకు వారు కోసమే అక్కడే ప్రేమ విందు జరిగినది. అదే అక్కడే ప్రేమ విందువులు పిలువబడిన వారందరూ చాలా ధన్యుడు. మనమందరకు ఈ ప్రేమ విందులు పాల్గొనడానికి దేవుడు మంచి పిలిపించారు. అందుకోసం మీ జీవితము చాలా సరి చేసి, ఈ లోకములున్న ఏదైనా వస్తువు చూసి, లోకములున్న ఏదైనా కార్యము ఆశపడి మీ పవిత్ర జీవితము పాడు చేయకూడదు. అపవిత్రమైనది ఏమీ మీ జీవితములు ఉండకూడదు. మంచి విజయం పొంది ఆ ప్రేమ విందులు పిలువబడిన వారందరూ, మనమందరూ అనుదినము సిద్ధంగా ఉండాలి. అనుదినము మనం వాక్యానుసారంగా బ్రతకాలి. అప్పుడే మనకు దేవుని సంఘములు వెళ్ళడానికి మనకు సాధ్యమే. అదే ఎవరు పెళ్లి కుమార్తె చూపించినప్పుడు ఒక పరిశుద్ధ పట్టణము దిగి వచ్చారు. ఈ పరిశుద్ధ పట్టణములు నివాసం చేసిన ఎవరు? వారందరూ పెళ్లి కుమార్తె. పాత కాల పరిశుద్ధులు ఉన్నాయి, మనం ఉన్నాయి. వారందరూ పెళ్లి కుమార్తె. ఈ పరిశుద్ధ పట్టణములు, ఈ పరిశుద్ధ పట్టణము లెక్క ఏమని తెలుసా? 21 అధ్యాయం 16 వచనములు ఉన్నాయి. ఒకసారి తొందరగా చదవండి, స్క్రీన్లు చూసి చదవచ్చు. ఆ పట్టణము చచ్చవుకమైనది, దాని పొడుగు దాని వెడల్పుతో సమానము. అతడు ఆ కోలకర్రతో పట్టణమును కొలవగా దాని కొలత 750 కోసులనైనది. దాని పొడుగు ఎత్తును వెడల్పును సమానముగా ఉన్నది. ఆ లెక్క ప్రకారము ఆ పట్టణము పొడవు, ఎత్తు, వెడల్పు అన్ని సమానంగా ఉన్నాయి. 2400 కిలోమీటర్ ఉన్నాయి. అది పొడవు, ఎత్తు, వెడల్పు సమానంగా ఉన్నాయి.
అప్పుడు పరలోక రాజ్యం నుండి సిద్ధపరిచి భూమి మీద కొత్త ఆకాశములు కొత్త భూమిలు దిగి వచ్చిన పట్టణము ఎత్తున్నే 2400 కిలోమీటర్. పడవ ఏమున్నాయి సేమ్, వెడల్పు ఏమున్నాయి సేమ్, అదే సమచదురం. ఎత్తు పొడవు వెడల్పు అది సమానంగా ఉన్నాయి. ఆ పట్టణం కోసం అక్కడ రాయబడి ఉన్నాయి. స్వచ్ఛ స్ఫటిక తుల్యమైన తని క్లియర్ అయిన తని తంగము ఆ పట్టణం అక్కడే రాయబడి ఉన్నాయి. అలాంటి పట్టణం మనకు చూసడానికే సాధ్యం కాదు. ఆ 18 వాక్యం ఒకసారి చదవండి. ఆ పట్టణపు ప్రకారము సూర్యకాంతములతో కట్టబడెను. పట్టణము స్వచ్ఛమగు స్ఫటికముతో సమానమైన శుద్ధ సువర్ణముగా ఉన్నది. ఆ పట్టణము స్వచ్ఛమైన స్వర్ణం, బంగారం. మనకు ఇప్పుడు ఒక నేను చూపించడానికి ఏమి కొన్ని వస్తువు ఈ మన చేతులు ఉన్నాయి. ఈ పాస్బుక్ ఇక్కడ చూసినప్పుడు ఇదికి వెనక భాగం మీకు చూడడానికి సాధ్యం కాదు. ట్రాన్స్పరెంట్ కాదు. ట్రాన్స్పరెంట్ అయినా ఇక్కడ చూసినప్పుడు లోపల ఉన్నది మనం చూడొచ్చు. ఈ బుక్ అది చూడకూడదు, సాధ్యం కాదు. పరిశుద్ధ పట్టణము ట్రాన్స్పరెంట్, స్వచ్ఛ స్ఫటికమైన స్వర్ణం. కానీ ఒక గ్లాసు వలన ఇక్కడ నుండి చూసిన లోపల ఉన్న అన్ని చూసడానికి సాధ్యమే. అలాంటి స్వర్ణం ఇక్కడ ఎక్కడ లేదు. లోపల ఉన్నది స్ఫటికం గ్లాసు. ఒక మిర్రర్ అయినా మన ఒక్క సైడు. ఇంకా మనం ఒక పెద్ద షాపులు వెళ్ళినప్పుడు అదికి ఆ గుమ్మము ఒక ట్రాన్స్పరెంట్ అయిన గ్లాసే, 2 గుళ్ళు. అప్పుడు మనకు బయటికి వచ్చినప్పుడే లోపల ఉన్న వారిని అందరినీ చూడొచ్చు, లోపల ఉన్న వారికి బయట ఉన్న వారిని చూడొచ్చు. కానీ అది మధ్య గ్లాస్ ఉన్నాయి. అలాంటి స్వచ్ఛమైన స్వర్ణం, బంగారముతో కట్టిన పట్టణం. ఆ పట్టణத்துக்கு ఎత్తు పొడవు వెడల్పు 2400 కిలోమీటర్లు. ఇప్పుడు ఇప్పుడు మనకున్న ఒక ఇల్లు ఎన్ని హైట్ ఉన్నాయి? 10 అడుగులు 11 అడుగులు. ఒక 10 అడుగులు అలాగనే మనం డివైడ్ చేసిన 1 కిలోమీటరు ఎన్ని అడుగులు? 1000 మీటరే 1 కిలోమీటరు. 1000 మీటరు 3000 అడుగులు. 3000 అడుగులు ఒక 10 అలాగే డివైడ్ చేసిన ఎన్ని అపార్ట్మెంట్ ఉన్నాయి? 300. మీ యొక్క అర్థం చేసుకోవడానికి నేను చెప్పింది 1 కిలోమీటరు 1000 మీటరు. 1000 మీటరు 3000 అడుగులు. ఆ 3000 అడుగులు
మనకి మనకు మీకు ఇల్లు ఎన్ని హైట్ ఉన్నాయి? 10 అడుగులు మామూలు. కొందరు కొద్దిగా వేడి తగ్గిపోవడానికి 11 అడుగులు చేసి, మనకు మామూలు ఇల్లు అన్ని ఫ్లాట్ అన్ని మన లోపల మనం చూసినప్పుడు ఎన్ని ఎత్తున్నాయి? స్లాబు కింద నుండి స్లాబు వరకు 10 అడుగులు తప్పకుండా ఉన్నాయి. అప్పుడు 10 అడుగులు మనకు హైట్ పెట్టండి. 1 కిలోమీటర్లు 300 ఫ్లాట్ కట్టొచ్చు. అలాగున 2400 కిలోమీటర్లు ఎన్ని అపార్ట్మెంట్ పైన డివైడ్ చేసిన ఎన్ని రూమ్స్ తయారు చేయొచ్చు. అలాగున వెడల్పు, అలాగున పొడవు మనకు లెక్క పెట్టడానికే సాధ్యం కాదు. దేవుడు ఎలాగే అది చేసినది. అది వెడల్పు పొడవు అక్కడ రాయబడి ఉన్నాయి. అలాగున చెప్పిన 2400 కిలోమీటర్లు ఎన్ని పైన 10 అడుగులు డివైడ్ చేయండి. ఎన్ని అపార్ట్మెంట్ ఉన్నాయి మనకు. అప్పుడు ఎంతమంది రక్షణ పొంది మారు మనసు పొంది పరలోక రాజ్యం వెళ్ళినాలు అక్కడ నివాసం చేయడానికి మనకు స్థలం ఉన్నాయి. అందుకోసము మనం బాధపడిన అవసరం లేదు. ఇంకా ఇది మీ నాసా వెబ్సైట్లో దొరికిన ఒక పిక్చర్. ఇది నాసా వెబ్సైట్లు. నాసా శూన్యములు ఏమున్నాయి చూసడానికి హబుల్ స్కోప్ ఎల్లప్పుడూ పెట్టిన ఉన్నాయి. నాసా శూన్యములు ఏమున్నాయి అది తెలుసుకోవడానికి ఎక్కువ సంవత్సరం ముందు ఎక్కువ హబుల్ స్కోప్ లెన్స్, పెద్ద దూరదర్శిని మన భాష లెన్స్ హబుల్ స్కోప్ పెట్టినప్పుడు మీ పిక్చర్లు ఉన్నాయి. ఎక్కువ సంవత్సరం అయి మనము దేవుడు నివాస స్థలం ఎక్కడే? దేవుడు నివాస స్థలం ఉత్తర దిక్కు, తూర్పు దిక్కు కాదు, ఉత్తరం స్థలము. మనకు భూమికి తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ 4 భాగము. ఈ ఉత్తర భాగములో ఎక్కువ స్టార్స్, నక్షత్రం అక్కడ ఏమీ లేదు. సైంటిస్ట్ని చాలా ఆశ. ఎందుకు మిగిలిన భాగం అన్ని భాగములు కోట్లు నక్షత్రం ఉన్నప్పుడు ఈ ఉత్తర భాగములు మన యోబు గ్రంథములు ఉన్నాయి. దేవుడి సింహాసనం ఉత్తర పర్వతం అక్కడ రాయబడి ఉన్నాయి. అక్కడే మన లూసిఫరు సింహాసనం పట్టడానికి ఆశపడిన స్థలం. అప్పుడు సైంటిస్ట్ని చాలా ఆశ. ఎందుకు ఈ ఉత్తర భాగము నక్షత్రం ఎక్కువ ఏమి శూన్యంగా ఉన్నాయి, అక్కడ నక్షత్రం లేదు. ఇది నేను చెప్పిన విషయం కాదు, సైంటిస్ట్ చెప్పినది. నాసా సంబంధమైన రీసెర్చ్ చేసినప్పుడు ఉన్న వివరాలు నేను చెప్పినది. ఆ భాగములు నక్షత్రము లేదు. ఎందుకు అక్కడ నక్షత్రములు ఎక్కువ లేదు? బాకీ మిగిలిన భాగములు ఈ గ్యాలక్సీలు, ఈ మిల్కీ వేలు అన్ని కోట్లు లెక్కలేని కోట్లు నక్షత్రం ఉన్నప్పుడు ఈ ఉత్తర భాగములు ఎందుకు నక్షత్రం లేదు? అక్కడ శూన్యం ఉంది. శూన్యం మన వాక్యముదు సరి చేసి ఉండే, అది కరెక్టే. అక్కడ లేదు. అది కోసము అక్కడ ఏముందని తెలుసుకోవడానికి పెద్ద హబుల్ స్కోప్ పెట్టింది నాసా. ఎక్కువ సంవత్సరం పెట్టిన ఏం కనపడలేదు. తర్వాత ఒక విశ్వాసం కలిగిన ఒక సైంటిస్ట్ వచ్చినప్పుడు మన ఎక్కువ సంవత్సరం అయ్యి హబుల్ స్కోప్ బట్టి మనకి ఏం దొరకలేదు. సరే ఒక్కసారి హబుల్ స్కోప్ ఇంకా రిపేర్ చేసి అది కొద్దిగా పవర్ ఎక్కించి మనము పెట్టని చెప్పి క్లెయిమ్ చేసి మరలా పెట్టినప్పుడు ఆ హబుల్ స్కోపులో వారికి దొరికిన పిక్చరే ఇప్పుడు ఇది ఉన్నది. ఇది నాది కాదు, నాసా వెబ్సైట్లో ఉన్నది. మీ కొట్టిన మీకు అది దొరుకు. ఏది వారు చూసినప్పుడు ఆ శూన్యములున్న ఆ భాగములు, అక్కడ నక్షత్రం ఏమీ లేదు. అక్కడ చూసినప్పుడు చాలా ప్రకాశ వర్షం
అలాంటి దూరములు ఒక మంచి వెలుగు. ఏమి ఇది? ఈ వెలుగు చూసడానికి ఇంకా కొద్దిగా హబుల్ స్కోప్ పవర్ పెంచి వారు అక్కడే పెట్టింది. అది ఏమి వారికి అర్థం అక్కడే వారు పెట్టినప్పుడు వారికి ఒక పట్టణం కనపడి, ఒక పట్టణం, ఆ ఫోటో ఏమి ఇప్పుడు స్క్రీన్లు చూసింది, ఒక పట్టణం. ఆ పట్టణం కోసము అది చూసిన సైంటిస్ట్ రాసిన క్రమం, ఆ పట్టణము ఒక సముద్ర తరంగం. ఆ సముద్రము ఎలాగున్న స్వచ్ఛ స్ఫటికమైన సముద్రం వలన ఒక మిర్రరు మనం చూసినప్పుడు ఎలాగ ఉండే మిర్రరు స్ఫటికం ఎలాగ చూసుకున్నాయి, అలాంటి సముద్రం వలన ప్రకాశమైన ఒక పట్టణం. నాకు తెలుగులో నేను స్పష్టంగా అది వివరించడానికి నాకు భాష తెలియదు. ప్రకాశమైన ఒక పట్టణం అక్కడ రాయబడింది. ఆ పట్టణం ఫోటో ఇది. నాసా హబుల్ స్కోపులు దొరికిన పట్టణము. అప్పుడు వారికి అర్థమైంది ఎందుకు దేవుడు ఈ ఉత్తర భాగములు ఇలాంటి శూన్యముగా పెట్టింది. ఆ భాగములు దేవుడు సింహాసనం పెట్టింది. ఆ భాగములు శూన్యములు ఇక్కడే కూర్చిపెట్టి దేవుడికి పైనే కూర్చడానికి లూసిఫరు ఆశపడింది. వారు నాసకి దొరికిన ఆ ఫోటో ఇది ఏమి అలాగ స్పష్టంగా చెప్పడానికి నాకు సాధ్యం కాదు. వారు చూశారు, ఒక పట్టణం కనపడిన ఉన్నాయి, ఒక పట్టణం సిద్ధపరిచిన ఉన్నాయి, మా కోసం మీకోసం పరిశుద్ధులందరికీ బ్రతికడానికి దేవుడి చేతుల ద్వారా కట్టిన ఒక పట్టణం. అదే యోవాను సువార్త 14 అధ్యాయములు, నేను మీకోసం ఒక పట్టణము, ఒక గృహము సిద్ధపరిచడానికి నేను వెళ్ళిపోవును. నేను అక్కడ వెళ్ళి మీకోసం ఒక ఇల్లు సిద్ధపరిచిన తర్వాత నేను వచ్చి మీ అందరిని నేను తీసుకుని వెళ్ళిపోవు. అది యేసుప్రభువు ఇచ్చిన వాగ్దానం. మనుషులు కట్టిన పట్టణం కాదది, అది దేవుడి చేతుల ద్వారా కట్టిన పట్టణమే. ఆ పట్టణం నాస చూసినప్పుడు వారికి అర్థమైంది, దేవుడు వాక్యం, దేవుడు మిగిలిన 3 భాగములు, తూర్పు, పడమర, దక్షిణ భాగములు ఎక్కువ నక్షత్రం ఉన్నప్పుడు, ఈ ఉత్తర భాగములు ఏం నక్షత్రం లేని ఈ శూన్యాకాశములు, స్కైలు, మిల్కీవేయులు దేవుడు ఎందుకు అక్కడ శూన్యంగా పెట్టింది? దేవుడికి అక్కడే చాలా ప్రాముఖ్యమైన కార్యం ఉన్నాయి. ఆ పట్టణము అక్కడ సిద్ధపరిచి ఉన్నాయి. ఆ పట్టణములో నివాసం చేయడానికి మీ అందరం సిద్ధంగా ఉండాలి. అది మన కోసము రెడీ చేసి పరలోకము నుండి దిగి వచ్చిన ఈ కొత్త ఆకాశములు, కొత్త భూమి దేవుడు రీసైక్లింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ భూమిలో పాపము, అతిక్రమము, రక్త సంబంధమైన పాపము అన్నీ ఉన్నాయి. రీసైక్లింగ్ చేసి కొత్త ఆకాశము, కొత్త భూమి దేవుడి సృష్టించిన తర్వాత పరలోకములున్న ఒక పట్టణం దిగివచ్చు. ఇప్పుడే అది అక్కడ సిద్ధపరిచి ఉన్నాయి. అది మనుషులు అర్థం చేసుకోవడానికి ఒకసారి దేవుడు వారికి సైంటిస్టుకు చూపించింది నేను అనుమానం చేసిన. ఏదైనా ఆ హబుల్ స్కోప్ సంబంధమైన అన్ని వివరాలు ఇలాగనే అక్కడే సైట్లు ఉన్నాయి. అది కోసము మనము అది సిద్ధంగా ఉండాలి. మనము చాలా ఆసక్తితో మనం కూర్చాలి. దేవుడి సన్నిధిలో మనము సిద్ధపరించాలి. ఆ పట్టణములు వెళ్ళడానికి మనమందరం చాలా జాగ్రత్త ఉండాలి. ఈ 11 నుండి 15 వాక్యం వరకు మనం చదివినప్పుడు ప్రకటన గ్రంథం 22 అధ్యాయం ఒకసారి చదవండి. చదివి మనం ముగించాం. 15 పాస్టర్ గారు. ప్రకటన గ్రంథం 22 అధ్యాయం 11 నుండి 15 వరకు. అన్యాయము చేయవాడు
ఇంకా అన్యాయమే చేయనిమ్ము. ఉమ్, అపవిత్రుడైన వాడు ఇంకా అపవిత్రుడుగానే ఉండనిమ్ము. ఉమ్, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిమ్ము. పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. ఇదిగో ఉమ్. త్వరగా వచ్చుచున్నాను. వాని క్రియ చొప్పున ప్రతివానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. నేనే అల్ఫాయు ఒమేగాయు, మొదటివాడను కడపటివాడను, ఆదియు అంతమునై ఉన్నాను. జీవ వృక్షం గలవారి గుమ్మముల గుండా ఆ పట్టణములోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుకుకొనువారు ధన్యులు. ఆ పట్టణములు కుక్కలను మాంత్రికులను చాలమ్మా. ఆ పట్టణములో ప్రవేశించడానికి తన వస్త్రము సిద్ధపరిచిన వారు ధన్యులు. కుక్కలు ఉదుకుకొనువారు ధన్యులు. కుక్కలు మాంత్రికులు అపవిత్రమైన కార్యం చేసిన వారు ఎవరు అక్కడికి వెళ్ళలేదు. అందుకోసము అన్యాయం చేసిన వారు ఇంకా అదే మనం 11 వాక్యములు చదివిది. అన్యాయం చేసిన వారు అన్యాయం చేయుడి. ఆ మాట ఒకసారి చదువుమా. 11 వచనం. అన్యాయము చేయవాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము. అన్యాయం చేయము. కిందే అపవిత్రుడైన వాడు ఇంకా అపవిత్రుడుగానే ఉండనిమ్ము. నీతిమంతుడును ఇంకను నీతిమంతుడుగానే ఉండనిమ్ము. పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. ఆ వాక్యాధారంగా అన్యాయం చేసిన వారు ఇంకా అన్యాయం చేయండి. పాపం చేసిన వారు ఇంకా పాపం చేయండి. నీతిమంతులు ఇంకా నీతి చేయండి. పరిశుద్ధులు ఇంకా పరిశుద్ధం చేయండి. మీ ఏది విభాగములు అది దేవుడు ఎవరిని బలవంతం ఏమి చేయలేదు. ఆ పట్టణములు వెళ్ళడానికి బట్టలు ఉదిగిన వారు మంచి ధన్యులు. అదే దేవుడు ఆ ప్రకటన గ్రంథం చివరి చెప్పినది. అన్యాయం చేసిన వారు అన్యాయం చేయండి, పాపం చేసిన వారు పాపం చేయండి, పరిశుద్ధులు ఇన్ని పరిశుద్ధంగా చేయండి, నీతిమంతుడు ఇన్ని నీతి చేయండి. కానీ పరిశుద్ధులు పట్టణములు వెళ్ళడానికి తన వస్త్రము ఉదిగిన వారు ధన్యులు. కుక్కలు అపవిత్రమైన కార్యం చేసిన వారు, మాంత్రికులు అలాంటి ఉన్నవారు, పాపం చేసిన వారు ఎవరు అక్కడికి వెళ్ళలేదు. నా మాట వినిన వారు మీ అందరూ ఆలోచన చేయండి. నీవు నీతి చేసిన వ్యక్తి అయినా అధికమైన నీతి చేయండి. మీ పరిశుద్ధంగా బ్రతికిన వ్యక్తి అయినా ఇంకా అధికమైన పరిశుద్ధంగా బ్రతకండి. మనం ఆ పట్టణములు వెళ్ళాలి. దేవుని యొద్దకి మనం వెళ్ళాలి. దేవుడు సిద్ధపరిచిన పట్టణములు, ఆ పరలోక రాజ్యములు మనం వెళ్ళాలి. అందుకోసం చివరి మాటే అదే చెప్పినది. ఆదికాండం నుండి అదే. ఒక సమూహం సిద్ధపరిచిన ఉన్నాయి, ప్రత్యేకపరిచిన ఉన్నాయి. పాపం చేసిన వారు పాపం చేయండి, మీకు ఏదైనా కోరిచిన మీరు చెయ్యి. కానీ పట్టణములు పాపం చేసిన వారు ఎవరు వెళ్ళలేదు. నీతిమంతుడు నీతి చేసిన వ్యక్తి మీ ఇంకా అధికం నీతి చేయండి. అది మన డిసిషన్. దేవుడు ఏం బలవంతం చేయలేదు. అందుకోసమే అలాగ రాయబడింది. లేదా పాపం చేయడానికి దేవుడు ప్రేరణ ఇవ్వలేదు. ఇదివరకు వాక్యం ఎన్ని విధి సంఘములు వెళ్ళి ప్రార్థన చేసును, అన్ని చేసినాలు పాపం కొనసాగించిన వారు కొనసాగించండి, నీ నరకానికి వెళ్ళిపోవు. నీతి చేసిన నీతిమంతుడుగా పరిశుద్ధంగా బ్రతికిన వారు ఇంకా అత్యధికముగా పరిశుద్ధంగా బ్రతికండి. ఆ పరలోక పట్టణములు వెళ్ళడానికి తన వస్త్రము ఉదిగిన వారు, కడిగి పరిశుద్ధపరిచిన వారు, అదే నేను చెప్పేది. ఆయన భార్య తన తాను సిద్ధపరిచు. ఆ భార్యకి ఒక నీతి కలిగిన వెలుగు వలన ఉన్న వస్త్రం ఉన్నాయి. ఆ వస్త్రం అలాగే రాయలు. ఏమి ఈ లోకములు బ్రతికినప్పుడు కొన్ని దుమ్ము, బురద, అన్ని వస్త్రములు వచ్చినప్పుడు ఒక్కొక్క రోజు యేసు ప్రభు పవిత్రమైన రక్తం ద్వారా కడిగి 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 తన తాను సిద్ధపరిచి ఆమె రెడీగా ఉంది. అదే
పరిశుద్ధులు నీ పరిశుద్ధంగా బ్రతకండి, నీతిమంతుడికి ఇంకా నీతిగా బ్రతకండి. ఆ పరలోక రాజ్యం పట్టణములు వెళ్ళడానికి ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు దేవుని కోసము నిలబడిన వారు ఒక ప్రత్యేక సమూహం ఉన్నాయి. ఆయన భార్య తన తాను సిద్ధపరిచను. మనం అలాగే సిద్ధపరిచి పరలోక రాజ్యం వెళ్ళడానికి మనమందరినీ దేవుడు సిద్ధపరిచిన గాక. ఈ మాట ద్వారా మనమందరినీ దేవుడు ఆశీర్వదించిన గాక. ఆయన గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయం వచ్చి ఉన్నది. అందుకే ఈ తెగులు అందుకే మనం ఇప్పుడు చదివిన వాక్యములు ఉన్నాయి. ఆ 7 తెగులు అయిపోయిన తర్వాత రండి, గొర్రెపిల్ల భార్యని నేను చూపించా. అది ఏమి? ఒక పరలోకం నుండి సిద్ధపరిచిన ఒక పట్టణం, అది ఆయన భార్య. ఆ పట్టణములో నివాసం చేసిన ఎవరు? ఆయన భార్య. ఆ నివాసం చేయడానికి తన తాను సిద్ధపరిచిన వారు ఎవరున్నాయి? మీ పరిశుద్ధంగా ఉన్న వారిని ఇంకా పరిశుద్ధంగా బ్రతకండి, నీతి చేసిన వారు ఇంకా నీతి చేయండి. కారణం ఆయన త్వరగా వచ్చిచును. ఆదియు అందము ఆయనే, ఆల్ఫయు ఒమయగయు ఆయనే, మొదటి వారు కడపటి వారు ఆయనే. అందుకోసం మనమందరూ సిద్ధపరిచి ఈ రోజు యేసుప్రభు వచ్చిన పరలోక రాజ్యం వెళ్ళడానికి సిద్ధపరిచినాం. ఈ మాట ద్వారా మనమందరినీ దేవుడు ఆశీర్వదించిన గాక. ఆమేన్. 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ఈ ఉదయకాల సమయంలో అనేక విషయాలు తెలియజేసినందుకు దేవునికి స్తోత్రం. ఈ యొక్క గొర్రెపిల్ల మహోత్సవం యొక్క అంశం పైన రియల్లీ నూతనమైనటువంటి రీతిగా మనం నేర్చుకోవాలి. వాళ్ళు కరెక్ట్ గా చెప్పినారా లేదని మొదటిగా నేర్చుకున్నాం పాస్టర్ గారు. రెండవదిగా ఇక పరిశుద్ధ పట్టణం గురించి నూతనంగా నేర్చుకున్నాం పాస్టర్ గారు. అంటే డైలీ వాక్యం నేర్చుకుంటున్నప్పటికీ ఊహించని రీతిగా సో ఇక దాని వెయిట్ కావచ్చు, దాని లెంత్ కావచ్చు. సో ఆ యొక్క పరిశుద్ధ పట్టణం ఏ విధంగా ఉంటుంది, సూర్యకాంతంతో సో అది ట్రాన్స్పరెంట్ గా ఉంటుందనేసి ఎటు చూసినా సో లోపల ఉన్నదంతా ఆ విధంగా కనిపిస్తుంది అనేసి, ఈ విధంగా పరిశుద్ధ పట్టణం గురించి కూడా మేము అనేక విషయాలు నేర్చుకున్నాం పాస్టర్ గారు. సో ఇక రాకడికి కూడా మనం సిద్ధపడాలి అనేసి ఈ ఉదయకాల సమయంలో నేర్చుకున్నాం పాస్టర్ గారు. రియల్లీ సో బ్లెస్డ్ సెషన్. థ్యాంక్ యూ సో మచ్ పాస్టర్ గారు. మీరు చెప్పిన మాట సరిగా రాలేదు. మీకు నెట్ ప్రాబ్లం ఉన్నాయి. ఓకే, ఏంటండి? అందరికీ అలాగనే ఉన్నాయి. ఆమెకి నెట్ లేదు, అది వస్తున్నాయి. సరే, మనం ప్రార్థన చేసి మనం ముగించాం. ఎక్కువ ప్రేమించిన పరలోక తండ్రి, ఇలా అన్ని పొద్దునే వచ్చి ప్రార్థన చేయడానికి, పాటలు పాడి స్తుతించడానికి, కొన్ని వాక్యము మీరు అక్కడ కోసం, పరలోక రాజ్యం కోసం నేర్చుకోవడానికి దేవుడిచ్చిన ఈ మంచి సమయము బట్టి కృతజ్ఞతా స్తోత్రం చేసిన ప్రభువా, ఈ ప్రార్థనా కూటములు పాల్గొన్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. ఈ రోజు సాయంత్రం జరిగిన క్లాసు ఆశీర్వదించండి ప్రభువా. ప్రతి ఒక్కరిని బలపరిచండి ప్రభువా. ఈ మీటింగ్ లీడ్ చేసిన వారు, కంట్రోల్ చేసిన వారు, ప్రతి ఒక్కరిని పాల్గొందిన వారిని ఆశీర్వదించండి. కాలేజీలు చదివిన వారు ఉన్న ప్రభువా, వారికి హైయర్ స్టడీస్ మంచిగా చదివి
ఎగ్జామ్ మంచిగా రాసి దేవుని చిత్త ప్రకారము మంచిగా బ్రతికడానికి దేవుడాన్ని సహాయం చేయండి. కొంతమందికి ఇప్పుడు ఎగ్జామ్ జరిగిన ప్రభువా, మంచిగా జ్ఞానముతో మంచి తెలివి ఉంది ప్రభువా, పూర్తిగా రాసి మంచి విజయం పొందడానికి సహాయం చేయండి. అందరినీ కాచి కాపాడండి. మీ రాకడ కోసం మనం అందరినీ సిద్ధపరచండి. సమస్తం మీ చేతులు అప్పగించి ప్రార్థన చేసు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడిని యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము సన్నిధియు ప్రభావము మనమందరికీ తోడును కాక. ఆమేన్. ఆమేన్. సాయంత్రం క్లాసులు జాన్ సి అలెక్స్ గారు మీరు పాల్గొందండి. ఈ క్లాసులో మీ పగలు నెట్ వాడి అయిపోయిన కొంతమంది కట్ అయిపోను ఉన్నాయి, కొద్దిగా జాగ్రత్త క్లాసులు పాల్గొందండి. మీకోసమే ఈ క్లాసు, అది వస్తే ఎవరు ఆప్షన్ ఉండకూడదు. కొంతమంది తప్పకుండా వచ్చిన ఉన్నాయి, అది నాకు చాలా సంతోషమే. కొంతమంది ఒక క్లాసు 40 నిమిషం తర్వాత కట్ అయిపోతున్నాయి. ఆ క్లాసు సమయములు ఇంకా ఏదైనా మీరు ప్రోగ్రాములు ఇంకా పెట్టకూడదు. ఆ క్లాసు కొద్దిగా గౌరవించాలి. మనం అందరం కలిసి అది చేసినప్పుడే మంచి విజయం పొందడానికి అది కారణము. కొద్దిగా జాగ్రత్తతో అన్ని కార్యము అరేంజ్ చేయండి. మనం అందరినీ దేవుడు ఆశీర్వదించిన కాక.